హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు నాని శ్రీను వ్లాగ్స్. ఈరోజు టాటా ఇండికా విస్టా క్వాడ్రా జెట్ ఇంజన్ అమ్మకానికి ఉంది. ఇది 2010 బండి. టైర్లు వచ్చేసి 80% ఉన్నాయి. టైర్లు కొత్త టైర్లే, ఒక 20% అరిగినాయి. టైర్లు కూడా వేయించుడు అవసరం లేదు, నడుస్తాయి ఇవి. ఈ సైడ్కు ఇక్కడ చిన్న యాక్సిడెంట్ అయింది బండి, ఈ సైడ్ మొత్తం పోయింది. ఈ అద్దాలన్నీ ఒరిజినల్ అద్దాలే, 2010. ఆల్రెడీ 2010 అని ఉన్నాయి. దగ్గరికి చూపెట్టు, 2010 చూడండి, ఒరిజినల్ గ్లాసులే. బండి 2010 మోడలు. ఈ ముంగటిది ఒకటి కొంచెం చేంజ్ అయింది గ్లాసు. చూడుర్రి, బండి ముంగటికైతే ఏం స్క్రాచెస్ లేవు, అక్కడ ఒక్కడ యాక్సిడెంట్ అయింది అంతే. ఈ టైర్ కూడా చూడుర్రి, 80% ఉన్నది. బండికి అయితే ఎట్లాంటి ప్రాబ్లం లేదు. ఈ బ్యాటరీ కూడా కొత్త బ్యాటరీ, స్టార్టింగ్ ప్రాబ్లం అయితే అసలుకే లేదు. ఈ లైట్లు కొంచెం బ్లర్ ఉన్నాయి, ఇవి కడిగించుకోవాలి. కొత్త వేసుకుంటే కొత్త వేసుకోవచ్చు. చూడు ఇది ముంగట టైరు, ఇది కూడా 80% ఉన్నది. కొత్త టైర్. వీల్ క్యాప్స్ అయితే మంచిగా కనబడతాయి. మేము ఇంకా వీటిని కడగలేదు, అది ఎట్లా ఉన్న బండి అట్లనే తీసుకొచ్చినాం. ఇటు సైడ్ అయితే కొంచెం డల్ గానే ఉంది కలరింగ్ వర్క్ అయితే ఉంది దీనికి, బండికి అయితే. ఇది కూడా 80% ఉన్నది వెనకాల టైరు. బండికి అయితే ఎట్లాంటి ప్రాబ్లం లేదు, మీరు వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసుకొని చూడుర్రి. ఇప్పుడు ఇంటీరియర్ చూపిస్తారా రీ? ఇలా కూడా ముంగట 2 పవర్ విండోస్, వెనకై నాన్ పవర్. ఇంటీరియర్ చూడుర్రి. ఇది ఇంటీరియర్. సీట్లు కూడా మంచిగానే ఉన్నాయి, వీటికి కవర్స్ వేసిర్రు. ఈ కవర్స్ వేస్తే కూడా మంచిగానే ఉంటాయి. డెక్ కూడా ఉన్నది ఇలా. ఏసీ రన్నింగే ఉంది, కానీ కాకపోతే ఈ హారన్ దానికి టచ్ అయ్యి రాకి ఏసీ ఏంటిది అది, ఏసీ కూలర్ కి హోల్ పడ్డది. అది వెల్డింగ్ చేయించుకోవాలి. అది వెల్డింగ్ చేయించుకొని గ్యాస్ నింపించుకుంటే ఏసీ కూడా రన్నింగే ఉన్నది. ఈ బండి అయితే 2010 మోడలు. ఇట్రా వెనక సైడ్ రా. 2010 మోడలు బండి. ఈ బండి ప్రైస్ వచ్చేసి 80,000 చెప్తుండు. ఈ ఫైనల్ 80,000కి ఇస్తా అంటుండు. మీరు వచ్చి మాట్లాడుకోవచ్చు. ఇది టాటా ఇండికా విస్టా క్వాడ్రా జెట్ ఇంజన్ అయితే సూపర్ ఉన్నది. ఇంజన్ పరంగా అయితే ఎట్లాంటి ప్రాబ్లం లేదు. ఈ బయట ఎక్స్టీరియర్ కొంచెం చేపించుకోవాలి. ఈ వెనక కూడా సూపర్ ఉన్నది. ఒక ముంగట చూస్తేనే కొంచెం బాగాలేదు, కలర్ కొంచెం డల్గా ఉన్నది. కలరింగ్ చేయించుకోవాలి. కలరింగ్ వర్క్ ఉన్నది, డెంటింగ్ వర్క్ ఉన్నది. సైడ్ కు కొంచెం యాక్సిడెంట్ అయి ఉన్నది. అవి తప్ప వేరే ప్రాబ్లమ్స్ లేవు. ఇంజన్ పరంగా అయితే ఎట్లాంటి ప్రాబ్లం, ఇంజన్ అయితే సూపర్ ఉన్నది. మీరు కావాలనుకుంటే కరీంనగర్ నుంచి వెళ్ళి వెమ్లవాడ రూట్ లా బావుపేట అని ఉంటుంది. బావుపేటకి వచ్చి ఫోన్ చేస్తే మనోడు ఓనర్ వచ్చి చూపిస్తాడు మీకు బండి. మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఓనర్ నెంబర్ ఉంటుంది, టైటిల్ లో డిస్క్రిప్షన్ లో ఇస్తా. ఆ నెంబర్ కి కాల్ చేయర్రి. ఒకవేళ బండి సేల్ అయినట్టయితే ఆ నెంబర్ తీసేస్తా. మీరు ఇట్లా మన ఛానల్లో మీ వెహికల్ ని అమ్మాలనుకుంటే ఫోన్ అడ్డంలో పెట్టి చుట్టూ ఒక 2 నిమిషాలు వీడియో తీసి నా వాట్సాప్ నెంబర్ పంపిర్రి. నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9000009240. స్మూత్ గా పోతుంది, 100 ఎత్తుంది బండికి అయితే. ఇంజన్ పరంగా అయితే ఎట్లాంటి ప్రాబ్లం లేదు. చిన్నవి ఉన్నాయి. కొంచెం క్లచ్ సెట్టింగ్ చేయాలి, క్లచ్ సెట్టింగ్ కొంచెం లేదు. మళ్ళా వెనక కొంచెం ఏంది మన బ్రేక్ లైనర్లు కూడా ప్రాబ్లం ఉన్నట్టున్నాయి. కొంచెం ఈ చిన్న ప్రాబ్లం చేయించుకోవాలి. అసలు బండి అయితే చాలా స్మూత్ గా ఉన్నది, కానీ ఈ చిన్న బయట ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. రిపేరింగ్స్ కొంచెం చేయించుకోవాలి, చిన్న రిపేరింగ్స్ ఉన్నాయి అంతే. మిగతా అన్ని ఓకే. ఏసీ కూడా ఇది ఇరిగిపోయినాయి, పిల్లలు మొత్తం ఇరగొట్టిరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుర్రి. ఇది మైలేజ్ అయితే 25 ఇస్తుంది. బండి అయితే సూపర్ ఉన్నది, ఇంజన్ సూపర్ ఉన్నది.
బండి అంటే కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే మెకానిక్ని తీసుకొచ్చి చెక్ చేసుకొని తీసుకోర్రి. ప్లీజ్ నాకు కొంచెం ఎంకరేజింగ్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయర్రి. కింద కామెంట్ చేయర్రి ఏమన్నా బండి గురించి ఏమన్నా చెప్పాలనుకుంటే. మైలేజ్ అయితే 25 ఇస్తుందని చెప్తారు. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.